నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజారోగ్యంతో కల్తీ ముఠాల చెలగాటం కాటేదాన్లో కుళ్లిన ముడిసరుకుతో భారీగా ఆహార పదార్థాల తయారీ ప్రభావం చూపని అరకొర దాడులు డ్రగ్స్ కేసులో జాక్ అరెస్టుతో కీలక మలుపు మరింత మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కెల్విన్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ ఆరోగ్య సూచికల్లో ఆంధ్రప్రదేశ్ మరింత మెరుగుపడాలన్న సీఎం త్వరలో ఉద్యోగులు పెన్షనర్లకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయం కిడ్నీ బాధితులకు తెలంగాణ సర్కార్ బాసట త్వరలో 39 వైద్యశాలల్లో ఒకేసారి ఉపయోగించే 268 డయాలసిస్ యంత్రాలు రోగులకు ఉచిత సేవలు బంగాళాఖాతంలో బలపడనున్న ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారే సూచన వచ్చే 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం బీహార్ అధికార కూటమిలో తీవ్ర విభేదాలు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామాకు జేడీయూ పట్టు కుమారుణ్ణి వెనకేసుకొచ్చిన ఆర్జేడీ అధినేత వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ బెర్తుల ఖరారు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ క్రొయేషియా క్రీడాకారుడు మ్యారిన్ సిలిచ్ మధ్య రేపు తుది పోరు ఆహార పదార్థాల కల్తీ ముఠాలు సామాన్యుడి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి పసికందులకు పట్టే పాలు మొదలు పప్పులు నూనెలు అన్నీ కల్తీమయమవుతున్నాయి డబ్బు సంపాదనే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాతో బ్రాండెడ్ వస్తువులపై భరోసా లేకుండా పోయింది హైదరాబాద్లోని కాటేదాన్ పారిశ్రామిక వాడలోనే దాదాపు 50కి పైగా ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నట్లు ఈటీవీ ఈనాడు పరిశీలనలో తేలింది మొక్కుబడిగా అప్పుడప్పుడు తనిఖీలు దాడులు జరిగినా షరా మామూలుగానే నకిలీ ఆహార పదార్థాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి హైదరాబాద్ శివార్లలోని కాటేదాన్ ప్రాంతంలో కల్తీ వస్తువుల తయారీ యథేచ్ఛగా సాగుతోంది ఏటా దాదాపు 300 కోట్ల విలువైన నకిలీ వస్తువులు తయారవుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం కాటేదాన్ పారిశ్రామికవాడ ప్రాంతంలో ఈటీవీ ఈనాడు ప్రతినిధులు పర్యటించినప్పుడు విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి కుళ్లిన జంతు వ్యర్థాల నుంచి వంట నూనె తయారీ మొదలు ఏమాత్రం వినియోగానికి ఉపయోగించలేని పదార్థాలతో అల్లం వెల్లుల్లి పసుపు కారం ఇలా ప్రతి ఒక్కటీ నకిలీమయం కాటేదాన్లో అప్పటి ప్రభుత్వ సహకారంతో దాదాపు 1100 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి వివిధ కారణాలతో 10 ఏళ్లుగా ఇక్కడ 150 పరిశ్రమలు మినహా మిగతావి మూతపడ్డాయి మూతపడ్డ 750 పరిశ్రమలే నకిలీ ఆహార పదార్థాలకు అడ్డాగా మారాయి ఒక్కో పరిశ్రమ చిన్నపాటి అనుమతి తెచ్చుకొని 10 లక్షల పెట్టుబడితో 30 నుంచి 50 లక్షల వరకు లాభాలు పొందుతున్నారు పాతబస్తీలోని ఓ వర్గం వారిని హైదరాబాద్ బేగం బజార్ సికింద్రాబాద్ పాతబస్తీలోని కొంతమంది బడా వ్యాపారులు వీరిని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం నాణ్యమైన వస్తువుల్లో 25% పైగా నకిలీ పదార్థాలు వస్తువులను కలిపి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు రాజేంద్రనగర్ మండలం పరిధిలో దాదాపు 70 వరకు నకిలీ వంట నూనెల కార్ఖానాలున్నాయని అంచనా నగర పరిధిలోని జంతు వధశాలల్లో విక్రయించగా మిగిలిన కుళ్లిన పేగులు బొమికలు ఇతర అవయవాల్ని తెచ్చి నకిలీ వంట నూనె తయారీకి వినియోగిస్తున్నారు జల్పల్లి పురపాలక సంస్థ పరిధిలోని వాది ఏహదీష్ అనే ప్రాంతంలో ఈటీవీ ఈనాడు పరిశీలించగా నివాసాలకు కొద్ది దూరంలోనే 4000 కిలోల జంతు వ్యర్థాలు అత్యంత కుళ్లిన స్థితిలో కనిపించాయి చెంగిచెర్ల ప్రాంతంలో జంతు కళేబరాలతో నకిలీ నూనె తయారు చేస్తున్నట్లు తేలింది అడల్టరేటెడ్ బాదాం మిల్క్ అన్హైజీనిక్ అంటే ఆ ప్రాంతంలో మొత్తం కూడా అక్కడ మిల్క్ అనేది ఉండదు ఓన్లీ పౌడర్ తోటి మిల్క్ తయారు చేసి అందులో కెమికల్స్ కలర్స్ ఇచ్చి కొన్ని సీసాల్లో నింపి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి అమ్మడం అనేది జరుగుతుంది అన్నట్టు అడల్టరేటెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గార్లిక్ అందులో కెమికల్ కలిపి అదంతా మిక్చర్ కూడా తయారు చేస్తారు సో అదంతా కూడా ఆరోగ్యానికి హానికరం కేసెస్ అన్నిటి కూడా పెద్ద నాన్ బెయిలబుల్ కేసెస్ ఏం కావు ఇవన్నీ కూడా స్మాల్ బెయిలబుల్ కేసెస్ ఇవన్నీ హోల్సేల్ మార్కెట్లు రైతు బజార్ల వద్ద కుళ్లిపోయిన ఆలుగడ్డలు అల్లాన్ని తెస్తున్నారు వాటిని ఎండబెట్టి ఒక రకమైన యాసిడ్తో కడుగుతున్నారు అరటిగెల కాండంపై తొక్కును తొలగించి లోపలి భాగాన్ని వెల్లుల్లి అల్లం ఆలుగడ్డలతో కలిపి మిషన్లో వేసి రుబ్బుతున్నారు కుళ్లిన వాసన పోవడానికి కొన్ని రసాయనాలు దట్టించి జనం మీదికి వదులుతున్నారు
ధనియాలు, జీలకర్ర, ఆవాలను చెడిపోయిన బియ్యం పిండిని ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఈ స్థావరాలపై ఎవరు దాడులు చేయాలి, ఎవరు నియంత్రించాలో ప్రభుత్వ విభాగాల మధ్యే స్పష్టత లేదు. తాత్కాలికంగా దాడులు చేయడం తప్ప శాశ్వత నిరోధానికి ప్రయత్నాలు చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. మగవారికి 27, మహిళలకు 28 రకాల పరీక్షలు చేయనున్నారు. టెండర్ ద్వారా ఎంపిక చేసిన ఆసుపత్రులు, ల్యాబొరేటరీలో మాత్రమే పరీక్షలు చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖపై రాత్రి జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 8.5 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఈ పథకాన్ని సెప్టెంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకుని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజల వైద్య రికార్డులను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. సీజనల్ గా వ్యాపించే 1-2 వ్యాధులే కాకుండా సాధారణంగా వచ్చే 10 రకాల వ్యాధులను గుర్తించి వాటి నివారణ కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆరోగ్య సూచికలో స్వల్ప స్థాయిలో వెనక్కు వెళ్లడానికి గల కారణాలు అన్వేషించాలని సూచించారు. ఐటీడీఏలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రోగులే మొదట అనే విధానాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అలవర్చుకోవాలన్నారు. 39 వైద్యశాలల్లో ఒకేసారి వినియోగించే 268 డయాలసిస్ యంత్రాలు, ఆర్ఓ ప్లాంట్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అందుబాటులోకి తేనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ వాటి కొనుగోలుకు టెండర్లు కూడా పూర్తి చేసింది. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ అవసరమైన రోగులందరికీ ఉచితంగా ఈ యంత్రాలతో సేవలు అందించనున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఆర్ఓ ప్లాంట్ సహా సింగిల్ యూజ్డ్ డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పుతుండడం దేశంలో ఇదే తొలిసారి. వారసత్వం, జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీ బాధితులు పెరుగుతున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 9,000 నుంచి 10,000 మంది డయాలసిస్ అవసరమైన రోగులు ఉన్నారని, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో 6 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్పై అవినీతి కేసు నమోదైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అధికార కూటమిలో వివాదం అంతకంతకు ముదురుతోంది. రైల్వే టెండర్ల కుంభకోణం ఎఫ్ఐఆర్లో తేజస్వీని సీబీఐ నిందితునిగా పేర్కొన్న వేళ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనంటూ జేడీయూ ఒత్తిడి పెంచుతోంది. 80 మంది శాసనసభ్యుల బలముందన్న అహంకారం ప్రదర్శించకుండా ఆర్జేడీ వాస్తవాల్ని బయటపెట్టాలని మిత్రపక్షం జేడీయూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే తన కుమారుడు రాజీనామా చేసే ప్రసక్తే లేదని లాలూ తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో నితీష్ కు తనకు మధ్య రాజీ కుదిర్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్ రాయబారం నడిపారన్న వార్తల్ని ఆర్జేడీ అధినేత తోసిపుచ్చారు. एफआईआर दर्ज होने के बाद किस तरह से लाल कृष्ण आडवाणी जी और शरद यादव जी ने इस्तीफा दिया था लोकसभा से, ये सर्वविदित है। नीतीश कुमार जी ने न किसी से इस्तीफा मांगा है, न सीमा रेखा तय की है। लेकिन नीतीश कुमार जी के मंत्रिमंडल के 3 लोग एफआईआर दर्ज होने पे इस्तीफा दे चुके हैं। इसलिए जो भी उनके कैबिनेट के लोग हैं जिन पर एफआईआर दर्ज हुई है, दे मस्ट कम क्लीन ऑन इट। ये सारा खेल जो हो रहा है ईडी का, सीबीआई का, दिल्ली के सरकार के द्वारा यहाँ के गठबंधन के सरकार को खंड खंड करने के लिए, तोड़ने के लिए, हमको जो भी हम लोग के ऊपर या बच्चों पर जो आरोप लगा है, जब भी ईडी, सीबीआई या इनकम टैक्स हम लोग को बुलाएगा, जवाब वहाँ देंगे हम लोग। बाकी लालू यादव का चल अचल संपत्ति बच्चों का पब्लिक डोमेन में है, बिल्कुल कोई भी ऑनलाइन निकाल के दे सकता है। जो भी एफआईआर हुई है, क्या हुआ है, इसको एफआईआर कर देना ये सफिशिएंट कारण नहीं होता है इस्तीफा का। అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో రహదారుల నిర్మాణం ద్వారా భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాల్ని చైనా దెబ్బతీస్తోందని విపక్షాలకు కేంద్రం వివరించింది. కొద్ది రోజుల్లో చైనా భద్రతా సలహాదారుతో సమావేశం కానున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అంశంపై ఢిల్లీ వాణిని బలంగా వినిపిస్తారని స్పష్టం చేసింది. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ అన్ని పార్టీల నేతలతో సమావేశమైన సీనియర్ మంత్రులు ఈ మేరకు భరోసా ఇస్తూ విపక్షాల మద్దతు కూడగట్టేందుకు యత్నించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ కార్యదర్శి జైశంకర్, దోవల్ హాజరైన ఈ సమావేశంలో చైనాతో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సహా కశ్మీర్లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడికి సంబంధించిన పరిణామాల్ని సమగ్రంగా వివరించారు. ప్రభుత్వ విధానాలపై కొన్ని అనుమానాలున్నా దేశ భద్రత విషయంలో ఐక్యంగా ఉంటామని విపక్షాలు హామీ ఇచ్చాయి. అవసరమైన అంశాల్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని స్పష్టం చేశాయి.
There may be difference of opinion here and there, but when insofar as the territorial integrity and the security of the country and security of the nation is concerned, everybody is together. There won't be any difference of opinion between the government and the opposition parties. And we impressed upon the government that the diplomatic channel should be more active and more strengthened and should be used more. Since it is an issue of safety and security on Amarnath Yatris, we asked some serious questions. If they were, why was not the government prepared? This government, was this a government failure? Because they were not prepared in spite of reports that something like this could happen. We asked all these questions, we raised all these issues because it's a matter of safety and security, but we didn't get the answers we were looking for. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, డీఐపీపీ కార్యదర్శి రమేష్ అభిషేక్ సహా ఇతర సీనియర్ ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశమైన మోదీ ఎఫ్డీఐలకు సంబంధించిన వేర్వేరు కీలక అంశాలపై చర్చించారు. ఆయా వివరాలను ప్రభుత్వ వర్గాలు గోప్యంగా ఉంచాయి. పెద్ద ఎత్తున ఎఫ్డీఐలు ఆకర్షించి ఉపాధి అవకాశాలు సృష్టించేలా విదేశీ పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం కల్పించడంపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ మేరకు రక్షణ, పౌర విమానయానం, నిర్మాణం, ప్రైవేటు భద్రతా సంస్థలు, స్థిరాస్తి, వార్తా ప్రసారాల వంటి రంగాలకు సంబంధించిన ఎఫ్డీఐ నిబంధనలను సడలించింది. చిల్లర వర్తకం, పత్రికలు సహా మరికొన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించాలని కేంద్రం భావిస్తుండగా ఆయా అంశాలపై ప్రధాని చర్చించినట్లు తెలిసింది. భారతీయుల్లో దాదాపు 48 లక్షల మంది పౌరులు సమీప భవిష్యత్తులో అమెరికా, బ్రిటన్ సహా మరికొన్ని దేశాల్లో స్థిరపడాలని భావిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ తరహాలో విదేశాల్లో స్థిరపడాలని భావిస్తున్న పౌరులున్న దేశాల్లో నైజీరియా తరువాత భారత్ రెండో స్థానంలో ఉంది. నైజీరియా నుంచి 58 లక్షల మంది విదేశాలకు వలస వెళ్లాలని భావిస్తున్నారు. భారత్ నుంచి ఇప్పటికే 13 లక్షల మంది ఏర్పాట్లు చేసుకోగా మరో 35 లక్షల మంది ప్రణాళికలు వేసుకుంటున్నట్లు ఐరాసా వివరించింది. నైజీరియా, భారత్ తరువాతి స్థానాల్లో కాంగో, సూడాన్, బంగ్లాదేశ్, చైనా ఉన్నాయి. ఇలా వెళ్లే వారంతా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా, కెనడా, సౌదీల్లో స్థిరపడాలని భావిస్తున్నట్లు తేలింది. వచ్చే 12 నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,60,00,000 మంది విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడనున్నారని అంతర్జాతీయ వలసల గణాంకాలు 2010-15 పేరిట నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ఐరాసా పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మాదక ద్రవ్యాల విక్రయం రాబోయే రోజుల్లో పెనుదుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కెల్విన్ ముఠానే కీలక పాత్ర పోషించిందని భావించిన అధికారులకు కొకైన్ సరఫరాలో ఆరితేరిన జీషన్ అలీఖాన్ అలియాస్ జాక్ అరెస్టుతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారిని పూర్తి స్థాయిలో విచారిస్తే మరింత మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కెల్విన్ ను 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ ప్రయత్నించనుంది. ఈ కేసులో 13 మందిని సిట్ అరెస్టు చేసింది. 2013లోనే గంజాయి కేసులో అరెస్టైన కెల్విన్ జైలుకు వెళ్లి వచ్చిన తరువాత ఎల్ఎస్డీ మాదక ద్రవ్యాలు అమ్మకంపై దృష్టి పెట్టాడు. కెల్విన్ ముఠా ఫోన్ కాల్ డేటా వివరాలు, ఈమెయిల్స్ పరిశీలించగా సినీ పరిశ్రమ లింకులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన అధికారులు ఈ నెల 19 నుంచి 27 మధ్య వివరణ తీసుకోనున్నారు. డ్రగ్స్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సూర్యాపేటలో స్పష్టం చేశారు. అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్లడంలో ప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. రాజకీయ నాయకులు కానీ ఎవరున్నా డ్రగ్స్ లో ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇది తెలంగాణలో ఈ వ్యవహారం లేకుండా కంట్రోల్ చేసే పని మా ప్రభుత్వం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి భారీగా గండిపడింది. తొలి త్రైమాసికంలో 4,000 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా నిరాశే మిగిలింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలతో పోల్చితే ఈసారి 113.45 కోట్ల మేర ఆదాయం తగ్గింది. తొలి త్రైమాసికంలో 920 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యం కాగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతో 892.6 కోట్లే వచ్చింది. గత సంవత్సరం ఇదే సమయానికి 106.5 కోట్ల రూపాయలను ఆర్జించింది. లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాకపోవడానికి గల కారణాలను, పరిస్థితులను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు. గతేడాది చివర్లో రద్దయిన పెద్ద నోట్ల ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని కుదేలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించిన తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ వద్ద నిర్మించిన ఈ విశ్వవిద్యాలయాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా చర్యలు చేపట్టారు. ఆగస్టు 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ ఉపకులపతి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుని రైతులు పంటలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో జలఫిరంగుల నిర్వహణ ప్రణాళికపై మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీతతో కలిసి సమీక్షించిన సోమిరెడ్డి పంటలు దెబ్బతినక ముందే రక్షక తడులు ఇవ్వాలని ఆదేశించారు. సమాచార సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులకు సాయం అందించాలని సూచించారు. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ ట్యాంకర్స్ ద్వారా, పైప్స్ ద్వారా, మొబైల్ ట్యాంకర్స్, ఇన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని మనం చూస్తా ఉన్నాం. ఈసారి ఏంటంటే ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏర్పాటు చేసుకుని వాటర్ ద్వారా యాప్ లో పెట్టుకుని ఎక్కడ రైతుకి ఇబ్బంది ఇమ్మీడియట్ గా రష్ పైప్ వేసేసి ఆ పైర్లు కాపాడే దానికోసం ఈ ప్రయోగం మేము చేస్తున్నాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. మాక్సిమం రైతులకు ఎంతవరకు ఉపయోగపడాలనేది అది ఒకటే మా టార్గెట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో ఇరు రాష్ట్రాల్లోనూ ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి క్రమంగా బలపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని, ఈ నెల 17 నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నట్లు అధికారులు వివరించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరులలోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. వచ్చే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలోనూ భారీ వర్షాలు కురుస్తాయని, తద్వారా నదులకు భారీగా వరద నీరు పోటెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వానలు పడుతున్న వేళ ఖమ్మంలో మేఘాలు అలుముకుంటున్న తీరు ఆహ్లాదాన్ని పంచింది. ప్రవాస భారతీయులు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఎన్నికల చట్టం లేదా నిబంధనల్లో అవసరమైన సవరణలు చేసే అంశంపై వారంలోపు నిర్ణయం చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రవాస భారతీయుల ఓటు హక్కుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం, కేంద్రం ఓ ఒప్పందానికి వచ్చాయన్న అంశాన్ని సుప్రీం ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. అయితే ఆ ఒప్పందం ఎప్పటికి అమల్లోకి వస్తుందనే అసలు విషయాన్ని వ్యాఖ్యానించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లో సవరణలు లేదా ఆ చట్టంలోని నిబంధనల్లో మార్పులు చేసి ప్రవాసులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది. ఐసీసీ మహిళల వరల్డ్ కప్లో సెమీస్కు చేరాలంటే తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్లో నేడు భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. డెర్బీలో జరిగే ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే అదే సెమీస్ చేరనుండగా విజయం కోసం ఇరు జట్లు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరగా 4వ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. వరుసగా 4 మ్యాచ్లలో గెలిచిన భారత జట్టు తరువాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో శతకం చేసిన ఓపెనర్ పూనం రౌత్ తొలి 2 మ్యాచ్ల్లో సత్తా చాటి తర్వాత 4 మ్యాచ్లలో విఫలమైన ఓపెనర్ స్మృతి మందన నేటి మ్యాచ్లో రాణిస్తే న్యూజిలాండ్పై విజయం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో కెప్టెన్ మితాలీ రాజ్, దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్లో ఉండటం భారత్కు కలిసి వచ్చే అంశమని అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్న బౌలర్ జులన్ గోస్వామి రాణించి స్పిన్నర్లు దీప్తి, బిస్త్, హర్మన్ ప్రీత్, పూనం యాదవ్ తమ ఫామ్ కొనసాగించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అటు న్యూజిలాండ్ కూడా సమిష్టిగా రాణించి సెమీస్ చేరాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతోంది. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. రికార్డు గ్రాండ్ స్లామ్ టైటిళ్ల వీరుడు స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, క్రొయేషియా క్రీడాకారుడు మ్యారిన్ సిలిచ్ ఆదివారం టైటిల్ కోసం తలపడనున్నారు. శనివారం జరిగిన మొదటి సెమీఫైనల్లో అమెరికా క్రీడాకారుడు శామ్ క్వెర్రీపై 6-7, 6-4, 7-6, 7-5 తేడాతో విజయం సాధించిన సిలిచ్ తొలిసారి వింబుల్డన్ ఫైనల్ కు చేరాడు. రెండో సెమీఫైనల్లో రోజర్ ఫెదరర్ 7-6, 7-6, 6-4 తేడాతో చెక్ క్రీడాకారుడు థామస్ బెర్డిచ్ పై గెలుపొందాడు. ఇప్పటికే 7 సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన ఫెదరర్ 8వ టైటిల్ పై కన్నేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఫెదరర్ గెలిస్తే 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అతని ఖాతాలోకి చేరుతుంది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజారోగ్యంతో కల్తీ ముఠాల చెలగాటం, కాటేదాన్లో కుళ్లిన ముడిసరుకుతో భారీగా ఆహార పదార్థాల తయారీ, ప్రభావం చూపని అరకొర దాడులు.
డ్రగ్స్ కేసులో జాక్ అరెస్టుతో కీలక మలుపు, మరింత మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం. కెల్విన్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ. ఆరోగ్య సూచికల్లో ఆంధ్రప్రదేశ్ మరింత మెరుగుపడాలన్న సీఎం. త్వరలో ఉద్యోగులు, పెన్షనర్లకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయం. కిడ్నీ బాధితులకు తెలంగాణ సర్కార్ బాసట. త్వరలో 39 వైద్యశాలల్లో ఒకేసారి ఉపయోగించే 268 డయాలసిస్ యంత్రాలు, రోగులకు ఉచిత సేవలు. బంగాళాఖాతంలో బలపడనున్న ఉపరితల ద్రోణి అల్పపీడంగా మారే సూచన. వచ్చే 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. బీహార్ అధికార కూటమిలో తీవ్ర విభేదాలు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామాకు జేడీయూ పట్టు. కుమారుణ్ణి వెనకేసుకొచ్చిన ఆర్జేడీ అధినేత. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ బెర్తుల ఖరారు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, క్రొయేషియా క్రీడాకారుడు మ్యారిన్ సిలిచ్ మధ్య రేపు తుదిపోరు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.